మనం ఒక పని చేస్తున్నాము అంటే అది ఏ పనైనా కానీ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అనేది నా ఒపీనియన్. ఏదో ఒకసారి అలా చేసి వదిలేస్తే మాత్రం అది రాదు. ఏదైనా కానీ స్టిచ్చింగ్ ఆర్ బ్యూటీషియన్ ఇంకొకటి ఏదైనా కూడా నాకు ఈ రెండిట్ల మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నాకు రెండు బాగా ఇష్టం అన్నమాట. శారీ ప్లీటింగ్ అనేది నేను బ్యూటీ అండ్ మేకప్ నేర్చుకున్నప్పుడు వసంత మేడం నేర్పించారనమాట. అప్పుడైతే నాకు నిజంగా చెప్పాలంటే శారీ ప్లీటింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు. పాపం మేడం 2-3 సార్లు ఎందుకు ప్రీతి నీకు అన్నీ వస్తున్నాయి కానీ శారీ ప్లీటింగ్ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అంటుంది. అయినా కూడా నాకు రాంది ఇంకా ఎక్కువ చెప్పించుకొని నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చెప్పారు కదా అని నేను ఫీల్ అవ్వడం అలాంటివి ఉండవు నాకు. ఇంకా అయిపోయిన తర్వాత రజితక్కకు చెప్పిన, అక్క శారీ ప్లీటింగ్ చేస్తా, షాప్లో చెప్పు ఎవరికైనా నేను చేస్తాను అని చెప్తే అక్క ఇంకా వచ్చిన వాళ్ళకి చెప్తూ శారీస్ వచ్చినప్పుడల్లా ఇస్తుంది చేయాలి అని. అయితే May 16th రోజు ఎస్ మేడంలో లీవ్ పెట్టుకున్నా. ఎందుకు అంటే ప్రతి అమావాస్యకి అక్కడికి చెరువు గట్టుకు శివయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అదొక ఆలోచన పెట్టుకొని వెళ్తున్నా అనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ జస్ట్ ఒక 2 అవర్స్లో 2 శారీస్ చేయాలి. మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే చేసేయచ్చు. కొంచెం మనం ఇప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇంకా 2 అవర్స్లో 2 శారీస్ చేసి అక్కకి ఇచ్చేసిన. అయితే ఆ కంగారులో నా ఐరన్ బాక్స్ వైర్ కాలిపోయింది. సరే ఇంకా అంటే వైర్ అంటే పైప్ ఉంటుంది కదా వాటర్ది, అది కాలిపోయింది. ఇంకా వైర్ మళ్ళీ తీసుకోవాలి. అయితే ఈ శారీ ప్లీటింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనేది నాకు ఉంది అనమాట. దివ్యాన్ సార్ దగ్గర కానీ మనీ ఉన్నప్పుడే లేనప్పుడు కాదు, నేను నిదానంగా దివ్యాన్ సార్ క్లాస్కి కూడా వెళ్ళాలి అనేది ఒక కోరిక. అయితే ఆన్లైన్ క్లాస్ సౌజన్య మేడం పెడుతున్నారు కదా, దాంట్లో చేరాలి అని ఉంది. కాకపోతే టైం కుదరట్లేదు. దాంట్లో చేరి ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేది నా ఆశ. చేసి చూపిస్తా. ఇంకా కూడా శారీ ప్లీటింగ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా అప్పుడు నేను ఎలా చేస్తున్నాను అనేది నీట్గా వీడియో పెడతా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది పలకడం రావాలి.